వస్తున్నాయి, ఆ ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటర్లకు ఏం చెప్పాలి అని అంటే, సో ఈవెన్ దో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా చేశారు. ఓటు అనేటువంటిది ఇది ఒక మీకు ఆయుధము, వాటికి వినియోగించుకోండి అని అంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నాము అని అంటే లాంగ్ టర్మ్ని వదిలేసి షార్ట్ టర్మ్లో మనకు వచ్చే పైసలతో 2000తో 1000 రూపాయలతో మనమే అమ్ముడుపోతున్నాం. రేపు పొద్దున మళ్ళీ ఏం చేస్తున్నామంటే సదరు సీఎం అది ఎవరైనా రాని, చంద్రబాబు రాని, జగన్ గారు రాని, పవన్ కళ్యాణ్ వస్తే కూడా పర్వాలేదు కానీ, దాని తర్వాత వచ్చేసి మన రాబోయే కాలంలో ఎన్టీఆర్ రాని, వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ సీఎం మనకేం చేయలేదు. సో ఎందుకు చేయలేదు అయ్యా? నువ్వు 2000 రూపాయలు తీసుకొని ఓటు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేస్తారు, జగన్ గారు వచ్చి ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేస్తారు, ఎన్టీఆర్ గారు వచ్చి ఏం చేస్తారు? మీరు చేయలేరు కదా. వాళ్ళు మీకు సేవ చేయడం కోసం మేము వస్తున్నాము అని అంటే వాళ్ళని కరెక్షన్ చేసేస్తున్నారు. ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలు కూడా మాకు ఓట్లకు పైసలు ఇవ్వమనైతే అడగట్లేదు కదా. అది మీరు చూసారా? నాకే చెప్తారా టిఫిన్ పెడతారా నాయన? మా నాయన నాకు అమ్ముడు ఇచ్చిన ఓటు. నువ్వు నవ్వుతావు కానీ ఉగ్గానికి నా ఓటు అమ్ముడు పోయింది. సిగ్గు చేటు ఆ రోజు. అర్థమైందా? నాన్న ఎందుకు నాన్న ఓటు నేను వేసా అంటే రాదా కూడా టిఫిన్ తింది ఓటు ఎత్తురా అని చెప్పేసి ఓటు. అలాంటి పరిస్థితులు అంటే అప్పుడు కొత్తగా వచ్చిన ఓటు నాది, ఉగ్గానికి అమ్ముడు పోయింది. అంటే వాళ్ళు టిఫిన్ పెడతారు కాబట్టి మీ నాన్న అడిగి ఉండొచ్చు. వాళ్ళు టిఫిన్ పెట్టకుంటే ఆ పార్టీ మీ నాన్నకి ఆలోచన రాదు కదా. రాదు కదా. మా నాన్న ఆ పార్టీ నాది వేరే పార్టీ అనమాట. ఏం చేశాడంటే నన్ను సెంటిమెంట్గా ఎగరేసేశారు. సో ఇలాంటి సెంటిమెంట్లు అవి యాంటిమెంట్లు కాకుండా, కరెన్సీ కాకుండా ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్లీజ్ మన లాంగ్ టర్మే కావాల్సింది. మనం ఆస్తి ఎందుకు కూడబెట్టుకుంటాము? లాంగ్ టర్మ్లో కూడబెట్టుకుంటాం. అలాంటి మన ఓటుని జాగ్రత్తగా యూజ్ చేసినట్లయితే అటు ఎలక్షన్ కమిషన్ కానీ వీటన్నిటికి కానీ దయచేసి మీ ఫ్యూచర్ కానీ పనికి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను 2000 రూపీస్ తీసుకున్నాను అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పంచున్నారు, పైసలు పంచేసినారు, జిహెచ్ఎంసీ రోడ్డు వేయలేదు. ఎందుకు వేస్తుంది రోడ్? ఎందుకు వేస్తుందయా? నీకు కావాల్సిన పైసలు నువ్వు కొట్టేసుకున్నావు. అతను వస్తాడు మాకు పథకాలు ఇలా అని చెప్తారు, వాళ్ళకి సరే ఇది పథకాలు ఇలా అని చెప్తారు. ట్యాక్స్ కట్టిన వాళ్ళకు ఎటువంటి ఉపయోగాలు లేకుండా మీకు సేవ చేయడం కోసం వాళ్ళు ఆ పథకాలు ఈ పథకాలని తీసినప్పుడు రోడ్లు రావు, అవి రావు. ఇంకా ఒక పర్సన్, ఒక నార్మల్ సీఎం జగన్ కానీ, నార్మల్ సీఎం చంద్రబాబు కానీ, నార్మల్ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, నార్మల్ సీఎం మన రాబోయే కాలానికి ఎన్టీఆర్ కానీ ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడుగుతారు. ప్రజాస్వామ్యంలో మొదటి అవినీతి పరుడు ఎవరంటే ఓటరే. ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి అవినీతి పరుడు ఎవరంటే ఓటరే. అర్థమైందా? ఓకే. సో ఆర్థిక రాజ్యంలో అర్థమైందా? దేశం యొక్క ఆర్థిక రాజ్యంలో ఎవరు మోసం చేసేవాడు అంటే కామన్ మ్యాన్. ఎందుకు అని అంటే ట్యాక్స్ కట్టాలి. సో మెయిన్ థింగ్ ఈవెన్ మీరు జపాన్లో తీసుకోండి. జపాన్లో ఏమవుతుంది తెలుసా? ప్రాథమిక విధుల్లో ఒక విధి ఉంటుంది, ట్యాక్స్ కట్టాలి అని. సో మన దగ్గర ప్రాథమిక విధుల్లో ట్యాక్స్ కట్టాలని రాయలేదు. మినిమం ట్యాక్స్ కట్టినట్లయితే ఈరోజు రోడ్డు బాగుంటుంది, ఏమి రేపు ఇంకోటి కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు జపాన్ అన్నారు, మరి జపాన్లో వాళ్ళ యొక్క తలసరి ఆదాయం వేరు, మన దగ్గర ఉన్నటువంటి కామన్ మ్యాన్ యొక్క ఆర్థిక సిద్ధార్థ ప్రశ్న గారికి 1945లో బాంబ్ బ్లాస్ట్ లో మొత్తం కోల్పోయినటువంటి దేశం అది. అర్థమైందా? ఇంకా మన దగ్గర ప్రెజర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇప్పుడు దానికి ఏమంటారు, రేడియేషన్కి గురి అవుతూనే ఉన్నారు. ఏ పోయిందా ఎంతసేపు ఉన్నా నాకు ఆ చంద్రబాబు నాయుడు పథకం ఇలా, ఆ జగన్ పథకం ఇలా, ఈ రాబోయే కాలానికి ఎన్టీఆర్ ఇస్తాడేమో, ఇవన్నీ ఏందా నాకు అర్థం కాదు. నువ్వు ఖరైన ఓటు ఇచ్చినావా? లేదు. రీసెంట్గా చాలా మంది ఓట్లు దిగారు, కానీ గొర్రెలక్క కానీ ఇంకో బ్రేకలక్క కానీ ఎవరెవరో దిగారు. కనీసం వాళ్ళకి సపోర్ట్ చేసేంత కెపాసిటీ ఉన్న ఓట్లు వాళ్ళకి భరోసా చేయగలిగారా? లేదు. సో వాళ్ళు వెళ్ళినా కూడా కరప్షన్ అవుతారు. కరప్షన్ రాజకీయ నాయకులు చేయట్లేదు. ఈరోజు అంటారు ఊక రాజకీయ నాయకులు తీసుకుని స్కామ్లు తెప్పిస్తారు. అది కాదు. అర్థమైందా? జనాలే వాళ్ళని చెప్పి అంటే ఫస్ట్ అరెస్ట్ చేయాలంటే ఓటర్నే చేయాలంటారు. మొత్తం ఓటర్లని ఏం చేయాలంటే నాకు తెలిసి మటు మన అంబేద్కర్ గారు ఎందుకు ఆయుధం ఇచ్చారు, కానీ ఆయుధాన్ని వాడకుండా అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎడబట్టారా చూపించుకుంటా భయపడుతుంటారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు మాకు చేయలేదు, మా ఇలా చోటున్నాయి, ఇప్పుడు నీకు ఎట్లా చేయాలా? ఇప్పుడు ఎక్కడ పాయింట్ దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి? దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి అంటే ఫస్ట్ రాబోయే కాలంలో ఏ మన ముఖ్యమంత్రులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టకూడదు. దీనికి పెద్ద ఫుల్ స్టాప్ ఏంటంటే ఇది. సో పథకాలు ఎందుకు ప్రవేశపెట్టకూడదు అంటే ఏం చేయాలి? రోడ్లు అభివృద్ధి చేస్తాము, రోడ్డు అభివృద్ధి చేస్తాము. మీకు 3 things ఇస్తామమ్మా. హెల్త్ ఇస్తాము, రోడ్ ఇస్తాము, స్టడీ ఇస్తాము. ఈ 3 మేము స్కీమ్స్ ఇస్తాము, మిగతా వాటిపైన మేము స్కీమ్స్ ఇయ్యము అని చెప్పేసి ఒక ఫార్ములా తయారు చేస్తాం. మరి విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు 3 అంటున్నారు కదా. చాలు. మరి విద్య, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విద్య ఉందనుకో, ఎడన పోయి సంపాదించుకుంటాం అంతే సరే. అప్పుడు నీకు స్కీమ్ కావాలా? లేదు కదా. ఓకే. సో వసతి ఏది? ఆరోగ్యం మీకు బాగా లక్షలు పెట్టాల్సి సరే. నీ ఆదాయం 10,000 సంపాదిస్తున్నావు, లేదంటే లేదు, కానీ లక్షలు పెట్టాలని కాదు కదా. సో వసతి ఇచ్చేస్తున్నారు, ఆరోగ్యం సార్. సో ఈ విధంగా ఇప్పుడు రోడ్డు సదుపాయము, రోడ్డు మీద టిఫిన్ పెట్టు సార్, ఏమైనా సరే. కానీ ప్రభుత్వాలు మీరు అంటే ఓటర్ని తప్పు అన్నారు కదా. అంటే ఓకే నేను కూడా అంటే ఏమంటే వీళ్ళు బడ్జెట్లో పెట్టేటువంటి బడ్జెట్లో అతి తక్కువ కేటాయింపులు అంటే విద్యకు, ఆరోగ్యానికి ఉంటున్నాయి. మరి దాన్ని ఏ కొనాలో చూడాలి. అదే రాజకీయ నాయకులనే కరప్షన్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే మీకు ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఓట్లు మాకు ఓట్ బ్యాంక్ వాళ్ళు 5 years కోసం ఓటు బ్యాంకుని ఇప్పుడు రెడీ చేసుకోవాల్సి వస్తుంది. కూర్చోండి, ఒక రాజకీయ నాయకుడు 5 years ఓట్ల కోసము ఒక బ్యాంక్ తయారు చేసుకుంటున్నాడు. వీళ్ళకి 5 years ఏం కావాలి, నెక్స్ట్ 5 నావే కావాలని. కానీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని 5 years వాడట్లేదు కదా. జస్ట్ 2000 కమ్మేసుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు కదా. పార్టీలు కూడా మరి ఆ అమౌంట్ ఎవరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుంటే ఓటర్లు కూడా తీసుకోరు కదా.
ఇప్పుడు పార్టీలు డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటి పార్టీ చేపించేలా చేస్తాం. ఎందుకు చేపించేలా చేస్తున్నారన్నా? నీకు అర్థమైందా? పోతారు సార్ మాకు 1,00,000 ఓట్లు ఉన్నాయి అంటారు, సార్ 2,00,000 ఓట్లు ఉన్నాయి అంటారు. ఇవన్నీ ఎందుకు? సో ఇంకోటి ఇది చెప్తారు. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది తెలుసా? ఎన్ని విధాలుగా సౌకర్యాలు ఇస్తుంది తెలుసా? ఒక వ్యక్తిని, ఒక రాజకీయ నాయకుడిని కరప్షన్కి కాకుండా ఉండాలని చెప్పేసి సర్టెన్ కోడ్ పెడుతుంది. అర్థమైందా? కోడ్ పెడుతుంది. ఆ కోడ్లో ఎటువంటి పని లేదు. ఎందుకు పెట్టింది? ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేయడం కొరకు కోడ్ అనేది చేసింది కదా. సో ఇస్తుంది కదా, గవర్నమెంట్ మీకు ఇస్తుంది కదా. మరి దాన్ని ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? ఆ కోడ్ అనేటువంటిది వచ్చినప్పుడు మీరు గమనైపోవాలా? ఆ కోడ్ వచ్చినాడు ఉపయోగ గెలిస్తే ఓటర్స్ కదా తప్పు. అంటే వీళ్ళు కూడా ఇప్పుడు మీరు పథకాలు ఇవ్వద్దు అంటున్నారు, కానీ ఆ రాజకీయ పార్టీలు కూడా పోటీపడి ఉచిత హామీలు ప్రకటించడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఉచిత హామీ ఎవరైతే ఇస్తారో అటువంటి పార్టీలు కాదు, కానీ దానిలో ఫస్ట్ విశ్లేషణాత్మకంగా మనం చర్చించాలి. వీళ్ళు మనకి ఇస్తూ ఉన్నారు, సో ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, సో అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఈ అమౌంట్కి నేను ఏమైనా సహాయం చేయగలిగానా, లేకుంటే ఇండైరెక్ట్గా నా దగ్గర నుంచి తీసుకుంటున్నారా? ఇవన్నీ ఉంటాయి. నువ్వు జస్ట్ ఎవరైతే ఫ్రీ, సరే అదే రాజకీయ నాయకుడు ఫ్రీగా మీకు విషయం ఇస్తానంటే తీసుకుంటారా? యాజ్ ఓటర్, అర్థమైందా? ఓకే, అదే రాజకీయ నాయకుడు నేను ఫ్రీగా విషయం ఇస్తానంటే తీసుకుంటారా? అంటే ఇస్తానని అనౌన్స్ చేయలేడు కదా రాజకీయ నాయకుడు. ఇవన్నీ కాదు, అదే రాజకీయ నాయకుడు మీకు ఫ్రీగా రోగాలు ఇస్తానంటే అవి తీసుకో. అది ఎట్లయితే తీసుకొని ఇది తీసుకుంటూ ఉంటారు. అర్థమైందా? మనం మార్చాల్సింది మనల్ని, మన ద్వారా రాజకీయ నాయకులు మాట్లాడలేం, కానీ రాజకీయ నాయకుల ద్వారా మనం మాట్లాడాలని తప్పు. మనం కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు. అంటే ప్రజల ఒపీనియన్ బట్టి రాజకీయ నాయకుడు ఉంటారంటారా? వీళ్ళే కాదు, ఇప్పుడు జనాలకి ఏం కావాలా? ఎంటర్టైన్మెంట్. ఎక్కడైనా చూడండి మీరు, లీడర్ అనేటువంటి వాడు ఇది కాదు, అదే అక్కడి నుంచి వచ్చినాడు. మీరు టైం పాస్ కాదు, జనాలకు ఒక లీడర్ని పెట్టుకుని ఆట ఆడియాలి. అర్థమైందా? అదే చేయలేదు, ఇది చేయలేదు, ఇది పీకేదేం లేదు. ఓటమి జస్ట్ వీళ్ళు ఒకసారి అంటే ఇప్పుడు ఆట ఆడిస్తారంటే 5 ఏళ్ళు వాళ్ళు ఆట ఆడిస్తారు కదా నాయకులు కూడా. ఆట ఆడియడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే 5 years టైం ఇస్తారు. వీళ్ళకి ఓటర్స్కి నచ్చినట్టు ఆట ఆడిపించుకుంటారు అనమాట. నెక్స్ట్ 5 years ని వద్దులేనైనా నీ ముఖం వాచ్ పెట్టి పక్కకు పోయి. ఓకే, అవునా కదా? సో సర్టెన్ లీడర్ని ఎవరు కోరుకోరు, అసలు వాళ్ళకి అవసరం లేదు. ఓటర్స్కి అవసరం లేదన్నా. ఓకే, మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ఏది, దేశం ఏది, ఆయన ఏది చూపించారంటే మనం ముందు